లక్ష్మీనారాయణుల కథ. ఒకసారి లక్ష్మీదేవి నారాయణుడి మధ్య ఎవరు గొప్పవారు అనే చర్చ వస్తుంది. అందుకోసం నారాయణుడు ఒక బ్రాహ్మణుడిగా మారి ఒక గ్రామానికి వెళ్తాడు. అతను గ్రామ పెద్దను కలిసి నారాయణ పూజ చేయడానికి కొంత స్థలం కోసం అడుగగా గ్రామ పెద్ద నారాయణుడికి కొంత స్థలం ఇస్తాడు. నారాయణుడు అచ్చట శ్రీమన్నారాయణ పూజను ఏర్పాటు చేస్తాడు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ పూజలో పాల్గొంటారు. లక్ష్మీదేవి తనను పట్టించుకోలేదని భావించి ఆమె కూడా ఏదైనా చేయాలని నిర్ణయించుకుంటుంది. ఆమె ఒక వృద్ధురాలిగా ఆ గ్రామానికి వెడుతుంది. అక్కడ ఆమె శ్రీమన్నారాయణ పూజ కోసం వెళ్తున్న ఒక మహిళను నీళ్లు అడుగుతుంది. ఆమె ఒక పాత్రతో నీళ్లు ఇస్తుంది. లక్ష్మీదేవి ఆ పాత్రను తీసుకుని తిరిగి ఆమెకి ఇచ్చిన వెంటనే అది బంగారంగా మారిపోతుంది. ఆ అద్భుతాన్ని చూసి ఆ స్త్రీ చాలా ఆశ్చర్యపోయి గ్రామంలోని అందరికీ చెబుతుంది. నారాయణ పూజలో ఉన్నవారందరూ ఇది విని పూజ నుండి లేచి వృద్ధురాలిని కలవడానికి వెళ్తారు. అంతా వారి దురాశను చూసి నారాయణుడు నిరాశ చెంది గ్రామాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకుంటాడు. లక్ష్మీదేవి నారాయణుడికి తన గొప్పతనాన్ని తెలియజేస్తుంది. నారాయణుడు దీనికి అంగీకరించి గ్రామం వదిలి వెళ్తాడు. లక్ష్మీదేవి కూడా గ్రామం వదిలి వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది. గ్రామస్తులు ఆమెను వెళ్ళిపోవద్దని ఒప్పించడానికి ప్రయత్నిస్తారు. దీనికి ఆమె నారాయణుడు మరియు లక్ష్మి ఇద్దరికీ సమాన ప్రాముఖ్యత ఉన్న చోట మాత్రమే నేను ఉండగలను. నారాయణుడికి స్థానం లేని చోట లక్ష్మి కూడా ఉండదు అని చెబుతుంది. ఆమె నారాయణుడితో నువ్వు లేకుండా నేను ఏమీ కాదు, నేను లేకుండా నువ్వు ఏమీ కాదు, మనం ఒకరి ప్రతిబింబం మరొకరం తప్ప వేరువేరు కాదు అని చెప్తుంది. ఈ విధంగా లక్ష్మీదేవి నారాయణుల విశిష్టత మనకు తెలుస్తుంది. కాబట్టి లక్ష్మీనారాయణులను జంటగా పూజించడం వలన భక్తులు విశేష ఫలితాలను పొందుతారు. పూర్ణిమ తిథిన ఈ వ్రతమును ఆచరించడం ఇంకా ఉత్తమమైనదిగా చెప్తారు. 2025వ సంవత్సరంలో పాల్గొన పౌర్ణమి, లక్ష్మీ జయంతి, శుక్రవారము, హోలీ అన్నీ కలిసి రావడంతో ఈరోజు లక్ష్మీనారాయణులను పూజించడం ద్వారా మరింత అధిక ఆనందాన్ని పొంది వైకుంఠానికి చేరగలుగుతారు.